కొన్ని రకాల ఆహారాల్ని మనం కాలక్షేపం కోసం తింటూ ఉంటాం. కానీ వాటిల్లో అద్భుతమైన ఆహార విలువలు, ఔషధ విలువలు దాగి ఉంటాయి. ఇలాంటి వాటిలో ముఖ్యమైనది పాప్కార్న్. పాప్కార్న్ అనేది అనేక ఆరోగ్య విశేషాలను కలిగి ఉండేటువంటి ఒక ఆహారం, అనేక ఔషధ విలువలు కలిగి ఉండేటువంటి ఒక ఆహారం. ఆసక్తికరమైన ఈ విషయాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. మిత్రులారా, నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళి మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. అందరికీ ఆసక్తికరమైన విషయం ఇది. టైంపాస్ కోసం తినేటటువంటి ఈ పాప్కార్న్లో అనేక ఔషధ విలువలు దాగున్నాయి, ఆరోగ్య విలువలు దాగున్నాయి. దీని ఒక ఆహార ఔషధం కింద వాడుకోవచ్చు. దీన్ని మనం తెలుసుకుందాం. పాప్కార్న్ అనేది మొక్కజొన్నల నుంచి తయారవుతుంది. కాబట్టి మొక్కజొన్నల్లో ఎలాంటి ఆహార విలువలు ఉన్నాయో, ఔషధ విలువలు ఉన్నాయో అన్ని పాప్కార్న్లో ఉంటాయి. ఆయుర్వేదంలో దీనికి ఒక ప్రత్యేకమైన పేరుంది. ఇదే పేలాలు. పేలాలు అంటే ఏంటంటే ఒక గింజని నిప్పు సంపర్కంతో పొంగేలా చేయటం. అప్పుడు అది విచ్చుకుంటుంది. అప్పుడు అది ఈజీగా మన శరీరంలోకి ఎసిమిలేట్ అవుతుంది. ఇది ఒక చక్కటి టెక్నిక్. దీంట్లో ఉండేటువంటి పీచు కానీ, పాలిఫినోలిక్ సమ్మేళనాలు కానీ, యాంటాక్సిడెంట్లు కానీ, ప్రధానంగా వైటమిన్ బి కాంప్లెక్స్లు, ఇంకా మ్యాంగనీసు, మెగ్నీషియం, ఇలాంటివన్నీ కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి, ఆరోగ్యానికి ఉపకరిస్తాయి. వీటిలో పాప్కార్న్ ప్రత్యేకత ఏంటంటే ఎలాంటి కొవ్వు పదార్థాలు ఉండవు, కలిపితే తప్ప. కొంతమంది కమర్షియల్గా దీంట్లో బటరు, చీజ్ ఇలాంటివి వేస్తూ ఉంటారు, కానీ వేయకుండా పొంగిస్తే దీంట్లో అద్భుతమైనటువంటి ఔషధ విలువలు ఉంటాయి. ఎలాంటి హాని దీంతో జరగదు. కాబట్టి బరువు పెరుగుతామన్న భయం దీంతో ఉండదు. ఇది మామూలుగా వీటిని పొంగించి తింటే పాప్కార్న్. జీర్ణ వ్యవస్థ దీంతో సక్రమంగా పనిచేస్తుంది. అలాగే మలబద్ధకం ఇలాంటి సమస్యల్ని ఇది దరిచారనివ్వదు. అయితే దీని గురించి స్పెసిఫిక్గా చెప్పాలంటే దీనికి సంబంధించి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. వీటిని తెలుసుకుంటే ఆశ్చర్యం వేస్తుంది. ఉదాహరణకు మన ఆరోగ్యానికి సహకరించేటువంటి అన్ని తత్వాలు దీంట్లో ఉంటాయి. ముఖ్యంగా దీనికి ప్రత్యేకత ఏంటంటే అద్భుతమైన పీచు. మనకి రోజుకి దాదాపుగా ఒక 25 గ్రాముల నుంచి 30 గ్రాముల పీచు అవసరం. సాల్యుబుల్, ఇన్సాల్యుబుల్ ఫైబర్స్. అది ఈ పాప్కార్న్లో ఉంటుంది. దీంట్లో ఉండేటటువంటి పీచు పదార్థాలు రక్తనాళాలు, ధమనుల గోడలలో పెరిగిపోయినటువంటి కొవ్వును తగ్గిస్తాయి. ఇది ఒక అమేజింగ్ పాయింట్. అలాగే దీంట్లో ఎక్కువ మొత్తంలో ఉండేటువంటి పీచు పదార్థాలు కడుపు నిండుగా అనిపించేలా చేస్తాయి. సాటియిటీ అంటే ఏదైనా ఒక ఆహారం తిన్నప్పుడు ఆ ఫుల్నెస్ ఆఫ్ ది స్టమక్ అనిపిస్తుంది అనుకోండి, వేరే వాటి మీద దాడి చేయం. అది ఈ పాప్కార్న్ ప్రత్యేకత. అలాగే దీనికి ఇంకొక అద్భుతమైన ఒక ప్రత్యేకత ఉంది. ఆకలికి కారణమయ్యే గ్రెలిన్ అనే హార్మోన్ ఉత్పత్తి కాకుండా ఈ పాప్కార్న్ ఆపుతుంది. కాబట్టి ఆ బింజ్ ఈటింగ్, ఆ వేరే ఆహార పదార్థాల మీద దాడి చేయటం ఇలాంటి సమస్యలు ఉండవు. ఎందుకంటే ఆ గ్రెలిన్ ఇది కంట్రోల్ చేస్తుంది. గ్రెలిన్ అతి ఆకలికి కారణం అవుతుంది, భస్మకాగ్నికి. ఇంకొక ప్రత్యేకత దీనికి ఉంది. దీంట్లో ఒక ప్రత్యేకమైన పదార్థం ఉంటుంది. ఇదే మ్యాంగనీస్. మామూలుగా ఐరన్ తెలిసినట్టుగా, కాల్షియం తెలిసినట్టుగా చాలామందికి మ్యాంగనీస్ తెలియదు. అయితే ఆరోగ్యానికి ఇది కూడా చాలా అవసరం. పాప్కార్న్లో ఉండేటువంటి మ్యాంగనీస్ మన శరీరంలో ఎముకల ఆరోగ్యానికి సహాయపడుతుంది, పటిష్టతకు సహాయపడుతుంది, కాల్షియం అబ్జార్బ్షన్కి సహాయపడుతుంది. అంటే ఎముకల ఆరోగ్యాన్ని సంరక్షించడానికి ఈ పాప్కార్న్ చక్కగా పనిచేస్తుంది. ఎందుకంటే దీంట్లో మ్యాంగనీస్ ఉంటుంది కాబట్టి. అంతేనా, దీనికి ఇంకొక ప్రత్యేకత ఉంది. దీంట్లో బోల్డ్ అనే యాంటాక్సిడెంట్ ఉంటాయి. యాంటాక్సిడెంట్ అనే పదం మీరు ఈ మధ్య బాగా వింటూ ఉన్నారు. ఈ అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ అంటే ఫ్రీ రాడికల్స్ని తటస్థపరుస్తుంది ఇది యాంటాక్సిడెంట్ అనేవి. ఈ అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ లేదా ఈ ఫ్రీ రాడికల్స్ అనేక వ్యాధులకు కారణం అవుతాయి. అది దీని ప్రత్యేకత. కాబట్టి దీంట్లో ఉండే యాంటాక్సిడెంట్లు వయసు పెరిగే కొద్దీ వచ్చేటువంటి అనేక సమస్యలు ఉంటాయే, ఓల్డ్ ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, వీటిని త్వరగా రాకుండా అడ్డుకుంటాయి. ముఖ్యంగా మొహం మీద ముడతలు, దృష్టిలోపాలు, కండల బలహీనత, ఆస్టియోపరోసిస్, అల్జీమర్స్, జుట్టు రాలటం, 1 కాదు 2 కాదు, ఈ వృద్ధాప్యపు సమస్యలు, అలాగే చిన్నతనంలోనే వృద్ధాప్యపు లక్షణాలు కనిపించడం, ప్రొజీరా అంటారు, ఇలాంటి అకాల వార్ధక్యపు లక్షణాలని ఈ పాప్కార్న్ అడ్డుకుంటుంది. ఇలాంటి సమస్యలకు ఇది ఒక చక్కటి పరిష్కారం కింద పనిచేస్తుంది. దీనికి ఇంకొక ప్రత్యేకత ఉంది. దీంట్లో ఐరన్ అనేది ఉంటుంది. ఐరన్ ఉండటం అనేది దీని ప్రత్యేకత. ఎందుకంటే ఈ ఐరన్ ఉండటం వల్ల అనేక సమస్యలను చక్కదిద్దుకోవచ్చు. మెయిన్గా ఎనీమియాని కౌంట్రాక్ట్ చేయొచ్చు. 28 గ్రాముల పాప్కార్న్లో 0.9 మిల్లీగ్రాముల ఐరన్ అనేది ఉంటుంది. దీన్ని రోజు స్నాక్గా తీసుకోవటం వల్ల శరీరానికి అవసరమైన ఐరన్ సులభంగా మనం పొందొచ్చు. ఇదొక ఫ్యాసినేటింగ్ పాయింట్. ఇవన్నీ దీన్ని ప్రత్యేకతలు. అంటే దీంట్లో ఉండే పదార్థాలు
మరి ఈ పదార్థాల వల్ల దీనికి అద్భుతమైన ఔషధ విలువలు పెరిగాయి. అంటే దీన్ని ఒక మెడిసిన్ లాగా వాడచ్చు. మొక్కజొన్నలో ఈ జీర్ణకోశ వ్యవస్థకు ఉపయోగపడేటువంటి అనేక లక్షణాలు ఉంటాయి. ఇవి అరుగుదలకి, మలబద్ధకం నివారణకి ఉపకరిస్తాయి. ప్రధానంగా బ్లడ్లోని ఆ షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తాయి. కాబట్టి ఏ సమస్యను తగ్గించుకోవచ్చు? ఒకటి ముఖ్యమైనది, అనేక మరణాలకు కారణం ఏమిటంటే కొవ్వు, చెడు కొవ్వుని పాప్కార్న్తో కంట్రోల్ చేయొచ్చు. పాప్కార్న్లో కొన్ని రకాల పీచులు ప్రత్యేకంగా ఉంటాయి. ఇవి ధమనుల్లో అక్కడక్కడ పేరుకుపోయిన చెడు కొవ్వును తొలగిస్తాయి. దీంతో గుండెపోటు వచ్చే సమస్యలు తగ్గుతాయి. ఇక ఇంకోటి, మెయిన్గా మరణాలకి ప్రధాన కారణం ఏమిటి అంటే క్యాన్సర్ని అడ్డుకోవటానికి కూడా ఇది పాప్కార్న్ ఉపయోగపడుతుంది. పాప్కార్న్లో పాలిఫెనాలిక్ యాంటాక్సిడెంట్లు ఉంటాయి. ఇవి క్యాన్సర్ నివారణకి సహాయపడతాయి. ఇది అధ్యయనాలలో తేలింది. ఇక ఇంకొక ముఖ్యమైనటువంటి సమస్య ఏమిటంటే మన అంగప్రత్యంగాల్లోకి అన్నిట్లోకి పెద్దది ఏమిటి? చర్మం. కాబట్టి ఈ చర్మ సంబంధ సమస్యలు చాలామందిని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఇవి రాకుండా కూడా పాప్కార్న్ అడ్డుకుంటుంది. చర్మం మీద ముడతల్ని నివారిస్తుంది. యవ్వనంగా ఉంచడానికి ఇది దోహదపడుతుంది. ఇక అతి ముఖ్యమైన ఒక సమస్య ఉంది, అనేక వ్యాధులకి కారణం, అలాగే దీనివల్ల అనేక వ్యాధులు వస్తాయి. ఇదే ఒబేసిటీ, ఓవర్ వెయిట్. ఈ అధిక బరువుని ఎదుర్కోవటానికి కూడా ఇది ఒక చక్కటి ఆహార ఔషధం కింద పనిచేస్తుంది. దీంట్లో క్యాలరీలు చాలా చాలా తక్కువ ఉంటాయి, ఫైబర్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఒబేసిటీని తగ్గించుకోవడానికి పాప్కార్న్ అనేది ఒక ఉత్తమమైనటువంటి మార్గం. అలాగే చిన్నపిల్లల దగ్గర నుంచి ఈ మధ్య ఎక్కువగా కనిపిస్తుంది. ఒకప్పుడు పెద్దవాళ్ళలోనే అనుకునేవాళ్ళు, కానీ ఈ మధ్య యంగ్ ఏజ్లో కూడా కనిపిస్తుంది. ఇదే మధుమేహం, డయాబెటీస్లో కూడా పాప్కార్న్ ఒక మంచి ఆహార ఔషధం కింద పనిచేస్తుంది. డయాబెటిక్స్ ఏ దినాలన్నా భయపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఇది ఒక చక్కటి ఆప్షన్. పాప్కార్న్ తినే వాళ్ళతోటి పోలిస్తే తినని వాళ్ళలో మధుమేహం బారిన పడే వాళ్ళ సంఖ్య ఎక్కువ అనే అధ్యయనంలో తేలింది. కాబట్టి ఇది కూడా డయాబెటీస్ ప్రివెన్షన్కి సహాయపడుతుంది. మెయిన్గా ఈ ఆహారం తినాలనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే డయాబెటీస్లో పాలియూరియా, పాలిఫేజియా, పాలిడిప్సియా అంటారు. అంటే ఎక్కువసార్లు ఆకలేయటం కూడా డయాబెటీస్లో ముఖ్యమైన లక్షణం. ఆకలేసేటప్పుడు మళ్ళీ ఆ కార్బోహైడ్రేట్స్ అవి ఎక్కువ తింటే మళ్ళీ దాంతో షుగర్ వచ్చే రిస్క్ ఉంటుంది. అలా కాకుండా ఈ పాప్కార్న్ కనుక తింటే దాంట్లో క్యాలరీస్ తక్కువ కాబట్టి, శాటిటీ తీరుతుంది కాబట్టి, కడుపు నిండుతుంది కాబట్టి, ఫైబర్ ఉంటుంది కాబట్టి డయాబెటీస్లో వచ్చే కాంప్లికేషన్స్ని ఎదుర్కోవచ్చు. అసలు డయాబెటీస్ రాకుండా కూడా ఇది ప్రివెన్షన్కి సహాయపడుతుంది. కాబట్టి దీన్ని మధుమేహ నివారణ కోసం వాడుకోవచ్చు. ఇలాగ ఒకటి కాదు, రెండు కాదు, పాప్కార్న్తో అనేక ఉపయోగాలు. కాబట్టి దీన్ని ఒక చక్కటి కేవలం కాలక్షేపం కోసం మాత్రమే కాకుండా ఆహారాన్ని తర్వాత ఔషధ విలువల్ని దృష్టిలో పెట్టుకొని పాప్కార్న్ మనం తినొచ్చు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలో అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. అలాగే దీని లింక్ని మీ ఫ్రెండ్స్తో, మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. అప్పుడు అది వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.